హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికి. ఇక్కడ చూడండి, నైట్ 11:30 అట్లా ఆ టైం అవుతుంది. మేము వాకింగ్ కని వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి పిల్లులు అయితే ఉన్నాయన్నమాట. రోడ్ల మీద పిల్లులు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట రాత్రి. మనము ఒకవేళ బండ్లో ఫాస్ట్గా పోతున్నప్పుడు సడన్ గా దూరుతూ ఉంటాయి. ఇంకా వచ్చేసి నైట్ టైం మనము వెహికల్ పార్క్ చేసిన తర్వాత బ్యానెట్ లోపలికి అయితే పిల్లులు అయితే వెళ్తూ ఉంటాయి. వేడి కోసం కావచ్చు, వేడిగా ఉందని చెప్పి వెచ్చదనం కోసం కూడా కావచ్చు. ఇంకొచ్చేసి మా బాబా వాళ్ళ కార్లో వచ్చేసి బ్యానెట్ లోపలికి పిల్లి అయితే దూరింది. అనుకోకుండా ఆయన స్టార్ట్ చేసేసి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అది చనిపోయింది అనమాట దాని లోపలే. ఎంత స్మెల్ వచ్చిందంటే అంత స్మెల్ వచ్చింది. దాని తర్వాత వచ్చేసి ఫాహిల్ అనే ఏరియాకి తీసుకొని పోయి సర్వీసింగ్ చేయించుకొని నీట్గా చేయించుకున్నాడు. సో ఆ విధంగా ఉంటాయి అనమాట. మనము బండి ఎక్కేటప్పుడు కింద కావచ్చు, బండి కింద కావచ్చు, బ్యానెట్ లోపల కావచ్చు, ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, కువైట్లో ఈ విధంగా పెళ్లి ఉంటే కనుక ఆ ఇంటిని చక్కగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ దీపాలతో, అంటే లైట్స్ అన్నమాట ఇవి. మొత్తం ఇండ్లంతా డెకరేట్ చేస్తారనమాట ఇక్కడ. సో చాలా చూడడానికి అయితే ఆ వీధి వీధి అంతా వెలుతురుగా ఉంటుంది అనమాట. చూడండి మీరు కూడా, పెళ్లి ఉన్న వాళ్ళు ఈ విధంగా ఫుల్ గా డెకరేషన్ చేసేస్తారనమాట అక్కడ. ఆ విధంగా వచ్చేసి ఒక రోజు 2 రోజులు అయితే పెట్టరు, మొత్తం ఒక వారం 10 రోజులు అయితే ఇట్లే ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఈ ఇంట్లో అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను కదా చెట్లు అవి మొత్తం కువైట్లో వచ్చేసి 53 డిగ్రీలు 55 డిగ్రీలు ఎండ కాస్తా ఉంటుంది. ఎక్కడైనా కూడా వెండిపోతాయి చెట్లు అయితే. కానీ ఈ ఇంటి దగ్గర మాత్రం చాలా గ్రీనరీగా పెట్టుకుంటాడు ఆయన. మన ఇండియా ఆయన వచ్చేసి 10 సంవత్సరాల నుంచి ఒక్కటే ఇంట్లోనే వర్క్ చేస్తున్నాడు ఆయన. చూడండి ఆ కేరింగ్ కావచ్చు, ఆ చెట్ల పెంపకం కావచ్చు, ఆయన చాలా కేర్ తీసుకుంటాడు అనమాట. ఆ వాటర్ చూడండి, లైటింగ్ కానీ ఆయన కొట్లాడి మరీ పెట్టించుకుంటాడు అనమాట. ఇవన్నీ నాకు ఏమైనా తక్కువైనా పర్లేదు కానీ ఆ చెట్ల దగ్గర, అందుకు నేను చూసుకునే చెట్ల దగ్గర ఏం తక్కువ ఉన్నా కూడా అడిగి ఇప్పించుకునేసి దానికి చూసుకుంటాను అనమాట. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.